గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం జియోగ్రఫీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న మనం ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్స్ చెప్పుకున్నాము. అంటే ఎర్త్ మూమెంట్ వల్ల సీజన్స్ ఎలా ఏర్పడతాయి అనేది. ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఎక్లిప్సెస్. సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సూర్యుడు చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి అన్నాం. 8 ప్లానెట్స్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నాయి. అలా 8 ప్లానెట్స్లో ఒకటి మన ఎర్త్ కూడా. ఎర్త్ కూడా తన నిర్దిష్ట కక్షలో, తన నిర్దిష్ట ఆర్బిట్లో, అదే ఆర్బిట్లో తను సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడం వల్ల డే అండ్ నైట్ ఏర్పడతాయి 24 అవర్స్లో. సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయి. ఓకే, సో సూర్యుని చుట్టూ అన్ని ప్లానెట్స్ తిరిగినట్టే భూమి కూడా తిరుగుతుంది కదా, ఎర్త్ కూడా. అంతేకాకుండా ఎర్త్ చుట్టూ కూడా, అంటే అన్ని ప్లానెట్స్ చుట్టూ, ఒక్క మెర్క్యూరీ, వీనస్ 2 తప్ప మిగతా అన్ని ప్లానెట్స్ చుట్టూ కూడా మనకి శాటిలైట్స్ తిరుగుతున్నాయి, న్యాచురల్ శాటిలైట్స్. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగితే భూమి చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతుంది, న్యాచురల్ శాటిలైట్. దాని పేరే మూన్ మాట. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఎక్లిప్సెస్ చెప్పొచ్చు. అంటే సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి భూమి మీద ఉన్న వాళ్ళకి సూర్యుడు కనబడకపోతే సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. భూమి మీద ఉన్న వాళ్ళకి చంద్రుడు కనబడకపోతే లోనార్ ఎక్లిప్స్. అంటే మన భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరు కనబడకపోతే ఆ గ్రహణం. సూర్యుడు కనబడితే సూర్యగ్రహణం, చంద్రుడు కనబడకపోతే చంద్రగ్రహణం. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మనకు కనబడాలంటే ఆ వస్తువు మీద కాంతి పడాలి, లైటింగ్ పడితేనే మనకు కనబడుతుంది. ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి ఆ కాంతి మన కంటిలోకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వస్తువు ప్రతిబింబం మనకు కనబడుతుంది. ఇది ఒక సూత్రం అన్నమాట. సూత్రం ఏంటి మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం లైటింగ్లో చదువుతూ ఉంటే లైట్కి అడ్డంగా మనం చేయి పెడితే ఆటోమేటిక్గా సరిగ్గా కనపడదు మనకి. అంటే ఖచ్చితంగా మనకి ఆ వస్తువు మీద కాంతి ఉంటే, మన కళ్ళ ముందే ఆ వస్తువు ఉండొచ్చు, కానీ ఆ వస్తువు మీద కాంతి లేదనుకో, సూర్యకాంతితో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువు మనకి కనబడుతుంటుంది. ఎందుకు కనబడుతుంటుంది? లైటింగ్ లేకపోయినా సూర్యకాంతి బయట నుంచి ఫోకస్ వస్తుంది. పూర్తిగా తలుపులు మూసేసరికి కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా ఆ వస్తువు మనకు కనపడదు, కానీ లైట్ వేస్తే కనపడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మనకు ముందున్నదా అని, కొంచెం దూరంలో ఉన్నదని కాదు, ఆ వస్తువు మీద కాంతి పడి మనకి కనపడుతుంది. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఏదైనా చెయ్యి అడ్డం పెడితే ఆ చెయ్యి తాలకు అడ్డం మన కంటి మీద పడి అవతల వస్తువు మనకు కనపడదు. అదొకటి గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి లోనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఎలా ఏర్పడతాయి అంటే, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే ఒక నిర్దిష్ట ఆర్బిట్లో, భూమి చుట్టూ కూడా మనకి ఒక నిర్దిష్ట ఆర్బిట్లో, తన నిర్దిష్ట ఆర్బిట్లో మూన్ తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరిగేటప్పుడు సూర్యుడు, ఎర్త్ అంటే సన్, ఎర్త్, మూన్ అనేవి ఒకే లైన్లో వస్తాయి అన్నమాట. ఒకే లైన్లో వచ్చేటప్పుడు నిత్యం ఎప్పుడూ రావు, సర్టెన్ కొన్ని కేసెస్లో మాత్రం వస్తాయి. అదే మనకి కొన్ని ఫెనామినన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. చేంజ్ అయ్యేటప్పుడు తిరుగుతూ ఒకసారి ఎక్కడికి వచ్చి ఉంటుంది, ఎవరు ఎర్త్ తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఎక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఒకవేళ మూన్ అనేది ఇక్కడ ఉందనుకో, మూన్ ఇక్కడ ఉంటే సూర్యకాంతి ఖచ్చితంగా మూన్ మీద పడుతుంది కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా కనబడుతుంది. భూమి మీద మనం చీకట్లో ఉన్నా కూడా కనబడుతుంది. మనం చీకట్లో ఉన్నామా లేదనేది కాదు, మనం చూడబోయే వస్తువు వెలుగులో ఉందా చీకట్లో ఉందో మనకు కావాలి. సో మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడుతుంది. యాక్చువల్గా సూర్యకాంతి భూమి మీద పడింది ఇక్కడ వరకు మాత్రమే. ఇది పగలు. అవతల వైపు బాల్ షేప్లో ఉంటుంది కదా భూమి, అవతల వైపు వాళ్ళకి ఇది చీకటి. 24 hours, మరో 12 hours అయితే కానీ వీళ్ళు ముందుకు వస్తారు, వీళ్ళు వెనక్కి వెళ్తారు. ఇది ఇప్పుడు అవసరం లేదు. కానీ చీకట్లో కూడా వీళ్ళు చీకట్లో ఉన్నప్పటికీ వీళ్ళు చూసే వస్తువు వెలుగులో ఉందనుకో, మనం చీకట్లో చూస్తే బయట ఏదైనా వెలుతురు కనబడితే మనకు కనబడుతుంది కదా. ఇంకో ఇక్కడ సూర్యకాంతి పడుతుంది కదా, సూర్యకాంతి మూన్ మీద కనబడుతుంది. కానీ మెల్లమెల్లగా ఇది తిరుగుతూ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి, ఉదాహరణ ఇక్కడికి వచ్చింది అనుకున్నాను. సో సూర్యకాంతి ఇలాగా ఇక్కడ వరకు పడుతుంది, ఇది మనకు కనపడుతుంది. కానీ ఈ కిందది కనపడదు. ఎందుకు కనపడదంటే భూమి అడ్డొచ్చేసింది చూడండి. భూమి ఈ పార్ట్కి, ఈ కింద పార్ట్ భూమి తాలూకు నీళ్ళలోకి వచ్చేసింది. ఈ పార్ట్ కనపడదు, ఇంకా కిందకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసింది మూన్. ఎందుకంటే దాని పని అది ఇలా తిరగటం, ఇక్కడికి వచ్చేసింది. సో సూర్యుడి తాలూకు కాంతి మూన్ మీద పడకుండా ఎర్త్ అడ్డేసింది. ఇదిగో చూడండి, ఇదంతా కవర్ చేసింది, ఇదంతా దీని నీడ పడిపోతుంది. సో ఈ నీడ కదా, ఇది భూమి తాలూకు నీడ కదా, ఈ నీడలోకి వచ్చేసింది. చీకట్లో ఉంది, మనం వెలుతురులో ఉండి చూసినా కూడా ఇది కనపడదు. మనం వెలుతురులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అనేది కాదు మనకు కావాల్సింది. మనం చూసే వస్తువు వెలుతురులో ఉందో చీకట్లో ఉందో మనకు కావాలి.
సో భూమి తాలూకు నీడలోకి మూన్ వచ్చేసింది కాబట్టి ఒకే సరళ రేఖ ఉంది చూడండి. అప్పుడు మనకి మూన్ కనబడదు. మూన్ కనబడితే ఏ క్లిప్స్? లోనార్ ఎక్లిప్స్. లోనార్ అంటే చంద్రుడు కదా. ఇది ఇలా ఇక్కడ ఉండిపోదు. మెల్లమెల్లగా మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి సూర్యకాంతి ఇలా పడుతుంది. చిన్నది కనబడుతుంది మనకి. మరికొంచెం ముందుకు వస్తే మరికొంచెం కనబడుతుంది. మరికొంచెం ముందుకు వస్తే పూర్తి కనబడుతుంది. అందుకే చూడండి, చంద్రుడు అర్ధచంద్రాకారంలో అంటాం కదా, క్రిషాండం షేపులో మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఉంటే పూర్తి కనబడుతుంది. ఇలా ముందుకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, చంద్రుడు ఇక్కడికి వచ్చేసాడు కదా. సూర్యుని తాలూకు కాంతి చంద్రుని మీద పడింది. చంద్రుని తాలూకు నీడ ఇలా వచ్చి ఇక్కడ పడింది భూమి మీద. ఇది షేడ్. విచ్ షేడ్? ఇది మూన్ తాలూకు షేడ్ ఇక్కడ పడింది. ఇక్కడున్న వాళ్ళకి ఇలా చూసేటప్పుడు సూర్యుడు కనపడ్డాడు. ఎందుకంటే సూర్యుని తాలూకు కాంతిని ఇది మూన్ అడ్డేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కనపడరు? చంద్రుడు కనపడతాడు, కానీ ఎవరు కనపడరు? సూర్యుడు కనపడ్డాడు. సూర్యుడు కనపడ్డు కాబట్టి సూర్యుడు కనపడితే ఏ ఎక్లిప్స్? సోలార్ ఎక్లిప్స్. సూర్యుడు కనపడకపోతే సోలార్ ఎక్లిప్స్, చంద్రుడు కనపడకపోతే లోనార్ ఎక్లిప్స్. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకే సరళ రేఖ మీద వస్తారన్నమాట. ఒకే సరళ రేఖ మీద సన్, మూను, ఎర్త్ వస్తే సోలార్ ఎక్లిప్స్. ఇదిగోండి, ఇది మూన్ కదా. సూర్యకాంతి చంద్రుని మీద పడి, చంద్రుని షేడ్ నీడ దీని మీద పడి, ఇక్కడ ఉన్న వాళ్ళు చీకట్లో ఉండటం వల్ల, చీకట్లో ఉన్నా సరే సూర్యుడు మనకి కనబడవచ్చు. కానీ సూర్యునికి భూమికి మధ్య 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. పడాలంటే మనకు దగ్గరగా ఉండే వస్తువు మనకి పెద్దదిగా కనబడుతుంది, దూరంగా ఉండే వస్తువు పెద్ద అయినా సరే చిన్నదిగా కనబడుతుంది. అంటే దాని కాంతి పడాలంటే ఖచ్చితంగా స్ట్రైట్గా పడాల్సిన అవసరం ఉంది. ఇదిగో మీరు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, సూర్యకాంతి భూమిని చేరకుండా, అంటే అన్ని ప్రదేశాల్లో అది జరగదు. ఎందుకంటే అంత పెద్దది కాదు ఇది. ఇంత పెద్దది ఉందనుకో చంద్రుడు, మొత్తం భూభాగం మీద, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సూర్యుడు కనపడ్డు. కానీ ఉన్నది చాలా చిన్నదే కదా. సో సూర్యకాంతిని కొంతమేరకు మాత్రం అడ్డుకోగలదే చంద్రుడు. కాబట్టి ఎక్కడైతే అడ్డుకుందో అక్కడికి వాళ్ళకి లోనార్ ఎక్లిప్స్. తిరుగుతూ ఇక్కడికి వచ్చింది. ఎప్పుడో సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణాలు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి. అన్ని వేళ కుదరదు. ఎందుకంటే ఈ లైన్ అనేది రావడం అనేది కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంటుంది. ఒకేసారిగా ప్రతి సంవత్సరం వచ్చేది. ఎక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా సూర్యకాంతి చంద్రుని చేరకుండా భూమి అడ్డేస్తుంది. ఇది చీకట్లో ఉంది కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళకి ఎదురుగా ఉన్నా కూడా కనపడతాం. ఇది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు కనపడుతుంది అంటే, ఇగో సూర్యకాంతి చంద్రుని మీద పడుతుంది. కానీ చంద్రుని మీద పడడం వల్ల సూర్యకాంతి ఈ షేడ్ అనేది భూమి మీద పడుతుంది. ఎక్కడున్న వాళ్ళకి అసలు ఏబీ కనపడదు. ఇది మన కాన్సెప్ట్. ఇప్పటికీ సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్ అన్ని అమావాస్యకి, పౌర్ణమికి మాత్రమే ఈ ఎక్లిప్సెస్ ఏర్పడుతూ ఉంటాయి. అన్ని అమావాస్యలోని, అన్ని పౌర్ణమిలోనే ఏర్పడవు. దీని డెఫినేషన్ రాసుకోవాలంటే ఏం రాసుకోవచ్చు, మీరు సొంతంగా రాసుకోవాలి, నేను చెప్తాను చూడండి. సోలార్ ఎక్లిప్స్ అంటే మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. సూర్యునికి చంద్రునికి మధ్య మూన్స్ కమ్స్ వస్తాడు. రావడం వల్ల ఏం ఏర్పడుతుంది? అండ్ బ్లాక్ సన్లైట్ ఆన్ ద ఎర్త్. సన్లైట్ని బ్లాక్ చేసేస్తుంది. ఇది ఎవరి మీద పడకుండా? ఆన్ ద ఎర్త్. సన్లైట్ ఎర్త్ మీద పడకుండా సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తాడు. మూన్ వచ్చి ఆ కాంతిని బ్లాక్ చేస్తాడు, అడ్డేస్తుంది. ఇలా చేయడ్డేస్తే మనకి పడదు కదా కాంతి, అలాగే ఇది అడ్డేస్తుంది. అంతా పడదు. ఎక్కడైతే దీని షేడ్ పడిందో అక్కడ మాత్రమే కనపడదు సోలార్ ఎక్లిప్స్. సో మూన్ కమ్స్ బిట్వీన్, సింపుల్ మీరు రాసుకుంటారు, మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అండ్ బ్లాక్ సన్లైట్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద సన్లైట్ పడకుండా సన్కి ఎర్త్కి మధ్య మూన్ వస్తాడనమాట. అప్పుడు అది సోలార్ ఎక్లిప్స్. దీన్ని బట్టి మరి లోనర్ ఎక్లిప్స్ ఎలా రాసుకుంటారు? సేమ్ ఎర్త్ కమ్స్, ఇది వదిలేయండి, ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. అంటే సన్కి మూన్కి మధ్యలో ఎవరు వచ్చారు? ఎర్త్ వచ్చారు. అండ్ బ్లాక్ సన్లైట్ ఆన్ ద మూన్. అండ్ బ్లాక్ సన్లైట్ మూన్ మీద పడకుండా ఎర్త్ బ్లాక్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఏర్పడుతుందంటే
లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. సింపుల్. ఎలా చెప్తారు దీన్ని? లూనార్ ఎక్లిప్స్ డెఫినేషను, ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అండ్ బ్లాక్ కాంతిని, ఈ కాంతిని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ సన్లైట్ ఆన్ ద మూన్. సింపుల్గా మీరు చెప్పుకోవాలనుకుంటే సూర్యకాంతి భూమి మీద పడకుండా చంద్రుడు అడితే సోలార్ ఎక్లిప్స్. సూర్యకాంతి చంద్రుడి మీద పడకుండా ఎర్త్ అడితే లూనార్ ఎక్లిప్స్. సింపుల్. ఏదైతే భూమి మీద కనపడదో, భూమి మీద ఉన్న వ్యక్తులు కనపడదో ఆ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ గుర్తుంచుకోండి. సింపుల్. అలాగైనా గుర్తుంచుకోవాలి. ఎవరు కనబడకపోతే ఆ ఎక్లిప్సెస్.